నేను రాలేదమ్మా. వారం వారం ప్రార్థన రానమ్మా, దేవుడు స్వస్థపరుస్తాడు. సరేనమ్మా, వందనాలమ్మా. అమ్మ నీ యాక్ట్ రాసుకురావాలి. నయమి, ఏ నయమి, ఏంటండి రావేట్ ఏం చేస్తున్నావే? డబ్బులు ఇవ్వవే. ఏంటే నోటికి ఎంత మాట వస్తాను మాట్లాడతావు? ఇవాళ నాకు ఇదే ఇందు భోజనం. సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడి మాట ఎందుకు పలికాడంటే, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. పాపులను, దుర్మార్గులను, త్రాగుబోతులను అందరినీ ఆయన క్షమించి ఆయనని అందరినీ ప్రేమించాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలి. కొంతమంది సీరియల్ అని, సినిమాలని అలవాటు అవుతూ పాస్టర్ గారు ఉన్నప్పుడు పాస్టర్ గారు లేనప్పుడు ఒకలాగా, పాస్టర్ గారు ఉన్నప్పుడు ఒకలాగా జీవిస్తూ ఉంటాడు. అలాగా మనం జీవించకూడదు. మగవాళ్ళు అయితే ఫ్రీ ఫైర్ అని, అయ్యని, ఇవని, సినిమాలని, షికార్లని తిరుగుతూ ఉంటాడు. ఆడలు అయితే మందిరాలకు కాకుండా ఇంట్లో ఉండి సీరియల్ అని, రోడ్డు మీద ముచ్చట్లని అని ఉంటా ఉంటారు. అలా చేయకుండా మనం దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. అందరికి వందనాలమ్మా.
చర్చికే నేను రాను. అవునే ఓ డబ్బు అడుగుతున్నా నేను కూడా. అవునవునే మేము కూడా రాము. సరేనయ్యా నేను చేస్తాను, నాతో పాటు నువ్వు వచ్చి. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా ఈ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసయ్య వీళ్ళ కుటుంబాన్ని మార్చి నీ మందిరానికి తీసుకొని రండి ప్రభా. యేసయ్య వీళ్ళ కుటుంబం అంతా మారు మనసు పొంది నీ మందిరానికి వచ్చే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. వందనాలయ్యా. భలే భలే మంచి రోజు, ఈ మంచి రోజులు. ఇక్కడ నయోమి అంటే ఎవరు? నేనే డాక్టర్ గారండి. మీ హస్బెండ్ కి బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని చెడిపోయాయమ్మా. సర్జరీ చేయాలి, 1,00,000 అవుతుంది. అయ్యో ఆయన చెప్తూనే ఉన్నారు. ఆపరేషన్ చేయాలంట, ఆర్గన్స్ అన్ని పాడైపోయాయంట, 1,00,000 అయ్యాయంట. ప్రార్థన చేయమా, బాధపడకాకమా. నేను వెళ్ళి పాస్టర్ గారితో చెప్తాను. సరేరా. సరేనయ్యా వెళ్దాం పద. వందనాలమ్మా. వందనాలయ్యా. ఆరోగ్యం ఎలాగుంది? కొంచెం నీరసంగా ఉంది పాస్టర్ గారు. డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చారా? ఇచ్చారు పాస్టర్ గారు. ఎన్ని రోజులకి ఇచ్చారయ్యా? 14 రోజులకి ఇచ్చారు పాస్టర్ గారు. టైం ప్రకారం వాడుకో అయ్యా. నేను నీకోసం ప్రార్థన చేస్తాను. మీరు కూడా నాతో పాటు చేయండి. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు 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 ప్రభా. యేసయ్యా ఈ కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసయ్యా ఈ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభా. యేసయ్యా ఈ కుటుంబాన్ని అంతా మారుమనసు దయచేయండి ప్రభా. యేసయ్యా మొదటిగా ఇతను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసయ్యా ఆర్గన్స్ అన్ని చెడిపోయాయని డాక్టర్ చెప్పారు ప్రభా. యేసయ్యా ఆర్గన్స్ అన్ని మళ్ళీ తిరిగి బాగా కృపను దయచేయండి అయ్యా. యేసయ్యా ఇతనికి నన్నెత్తి మొదలుకొని పాదం వరకు నీ ఆత్మను ప్రోక్షించండి. పరిపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా. యేసయ్యా ఈ కుటుంబం అంతా మారుమనసు పొంది నీ సన్నిధానికి వచ్చి సాక్షిగా నిలబెట్టే కృపను దయచేయమని యేసుక్రీస్తు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. వెళ్ళొస్తానండి, ఇంకేం కాదు. దేవుడు స్వస్థపరుస్తాడు. తరువాత 3 నెలల తరువాత నయోమి, అరే చిన్నోడా పెద్దోడా అందరు ఇలా రండిరా. ఏంటి నాన్న? అరే దేవుడు నన్ను తాగు నుండి విడిపించాడ్రా. దేవుడు నన్ను నరకంలో నుండి బయటకు తెచ్చాడ్రా. అందరం మారు మనసు పొంది దేవుడి మందిరానికి వెళ్దాం రా. అవుననే కూడా ఫోన్
చప్పలు కొడతాం గట్టిగా, చప్పలు కొడతాం కదా, అందరు గట్టిగా చప్పలు కొడతాం. హల్లెలూయా.